హలో ఫ్రెండ్స్, ఉస్మాన్ యూనివర్సిటీ హైదరాబాద్ వారు బ్యాక్లాగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, ఎంఎస్డబ్ల్యూ, ఎంకామ్ ఐఎస్, ఎంఎల్, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్సెస్, ఎంసీజే, బీసీజే లాంటి ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ బ్యాక్లాగ్ స్టూడెంట్స్ 2000 సంవత్సరం నుండి 2024 వరకు 2019 వరకు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వన్ టైం సిట్టింగ్ ఎగ్జామినేషన్కు అనుమతి అనేది ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించిన డేట్స్ అనేటివి మనకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ వితౌట్ లేట్ ఫీ 28 August 2024 Wednesday. Last date for payment of examination fee with a late fee of rupees 500. 4/9/2024. సో ఇక్కడ విద్యార్థులు ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి అకాడమిక్ ఇయర్ 2001 నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే 2009, 2010 అంటే 2000 నుంచి 2010 వరకు ఎవరైతే బ్యాక్లాగ్ స్టూడెంట్స్ ఉన్నారో వారందరూ కూడా పెనాల్టీ ఫీ 4000 బ్యాక్లాగ్ పేపర్కు ఒక పేపర్కు 4000 చొప్పున, ఎగ్జామినేషన్ ఫీ 1950 ప్లస్ 150 రూపాయలు మేము అంటే 2100. నెక్స్ట్ ఫీ అప్ టు 2 పేపర్స్ 1060 ప్లస్ 150 మేము అంటే 1210. ఈ విధంగా వాళ్ళు బ్యాక్లాగ్ పేపర్స్ రాసుకోవడానికి అనుమతించడం జరిగింది. అదేవిధంగా 2010-11 నుంచి చూసుకుంటే 2016 వరకు 15-16 సంవత్సరానికి అకాడమిక్ ఇయర్ వరకు 3000 రూపాయలు పెనాల్టీ తోటి ఒక్కొక్క పేపర్కు 3000 రూపాయల పెనాల్టీ తోటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించింది. సో ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ 1950 రూపాయలు ప్లస్ 150 రూపాయలు మెమో చార్జెస్ 2100. అదేవిధంగా ఒకవేళ ఫీ అప్ టు 2 పేపర్స్ వరకు ఉన్నట్లయితే 1000 ప్లస్ 1060 ప్లస్ 150 అంటే 1210 రూపీస్ అనేది చార్జ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక 2016-2017 నుంచి 2019-2020 వరకు ఎవరైతే బ్యాక్లాగ్ స్టూడెంట్స్ ఉన్నారో వారు ఒక్కొక్కరు ఒక పేపర్కు 2000 చొప్పున ఫీ పెనాల్టీ ఫీ అనేది చార్జ్ చేయడం అనేది జరుగుతుంది. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసేసి 1950 ప్లస్ 150 ఏంటంటే 2100 రూపీస్. ఒకవేళ అప్ టు 2 పేపర్స్ ఉన్నట్లయితే 1060 ప్లస్ 150 1210 రూపీస్ అనేది చార్జ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి స్టూడెంట్స్ ఎవరైతే బ్యాక్లాగ్ విద్యార్థులు ఉన్నారో పీజీలో ఎంఏ కానీ, ఎంఎస్సి కానీ, ఎంకామ్ కానీ, ఎంకామ్ఎస్ కానీ ఇది రాసుకోవడానికి ఒక మంచి అవకాశం అనేది ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళు కల్పించడం జరిగింది. కాబట్టి దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.